నిన్న తీసుకొచ్చారు నరేంద్ర గారిని. ఇప్పటి వరకు కూడా మీరు కోర్టులో ప్రవేశించబెట్టకుండా వారి కుటుంబాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని మీరేదో భయాందోళనకు గురి చేయాలని మేము భయపడే వాళ్ళం కాదు. గుర్తుపెట్టుకోండి, సిఐడి చీఫ్ ఎవరైతే సునీల్ కుమార్ గారు ఉన్నారో, ఏమయ్యా ఆలోచించు. నీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి ఆలోచించుకో. నీకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మా తెలుగుదేశం వాళ్ళ మీద అరెస్ట్ చేసి నువ్వేది ఆనందం పొందాలనుకుంటున్నావు. మా వాళ్ళను కొడుతూ వీడియో ద్వారా సీఎంకు చూపించాలనుకుంటున్నామో, నీ వీడియో కూడా ఏదైతే మనం హిందూపురం ఎంపీ బట్టల ఊడదీసి ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రం యొక్క పరువు తీశాడో, అదేవిధంగా సిఐడి చీఫ్ గా ఉండి నువ్వు సిఐడి అధికారుల యొక్క పరువు తీస్తున్నావు. పోలీసు వారి యొక్క నీ వల్ల పోలీసులు కూడా మానసికంగా బాధపడుతున్నారని చెప్పి తెలియజేస్తాను. మీకు దమ్ముంటే 41A నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి తప్పు చేస్తే. అంతేగాని మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మాకు 41 నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి అక్రమ అరెస్టులు చేయటం అనేది దుర్మార్గం. ఇది మీకే కాదు, మీ పిల్లలకి అందరూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క ఉసురుదలుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అవినీతి సొమ్ముతో వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పారిపోవాల్సిందేనో. చూడండి, జగన్మోహన్ రెడ్డి శ్రీలంకలో ఏ విధంగా అయితే ప్రధాని పారిపోయాడో, అదేవిధంగా రేపు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇల్లు విడిచి పారిపోతాడు. ఆయన పారిపోయిన ఇంట్లో ఉన్న పూర్తిగా ప్రజలందరిపై ఏదైతే ప్రజావేదికను కూల్చారో, అదే విధంగా ఆయన ఇల్లు కూడా మామూలు వాళ్ళు కదా, మా దివ్యాంగులు వెళ్లేసి ఆయన ఇల్లు కూలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా ఇంట్లో కూడా నన్ను గ్యారంటీకి చంపడం ఖాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి క్లియర్గా చెప్పారు. నిన్న కూడా షర్మిల గారు మేడం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మేము సునీతకే మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి క్లియర్ గా ఇచ్చింది. ఆమె కూడా తిక్కల ప్రభుత్వం అని చెప్పి చండాలంగా మాట్లాడుతుంది రాష్ట్రంలో జరిగేదానికి. దీనికన్నా ఏం కావాలి? నీ సొంత కుటుంబాల సభ్యులు అండలేదు, నీ తల్లిని మోసం చేసావు, నీ చెల్లిని మోసం చేసావు, నీ బాబాయిని చంపావు. ఎవరి కోసం ఇవన్నీ? నీకు ఓన్లీ వైన్ అండ్ మైన్ ముఖ్యమంత్రి, నీకు ధనదాహం ఎక్కువ ఉంది. ఈ ధనదాహం కోసం మొన్న చిరంజీవి గారి స్టేట్మెంట్ ఉంది కదా, ఆ రోజు మమ్మల్ని కూడా అడిగారు, వాళ్ళ నాన్నగారు బాడీ ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేయమని చెప్పుకుని మద్దతు ఇవ్వమని చెప్పి సపోర్ట్ అంటే మద్దతే. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఇలాంటిది డబ్బు ధనదాహం ఉన్నవాడిని దేవుడు ఎందుకు మరి గెలిపించాడు మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏంటి, ఒక తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు చేసి వీళ్ళందరూ యాక్టివ్ కాకుండా ఆ రోడ్డు మీదకి రాదు. కొత్తగడ్డాన్ని చేస్తే భయభ్రాంతులు అవుతారు. అలాగే అచ్చెన్నాయుడు గారిని చేశారు, రకరకాల మందిని చేశారు. కోర్టు చివాట్లు పెట్టింది. వీళ్ళకి కోర్టు అన్నా లెక్కలేదు. వీళ్ళ దగ్గర ఇక్కడ మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మన రాష్ట్రం అమలు లేదు. నేను సొంత రాజ్యాంగం అమలు చేసుకుంటాడు. వీరేంటి అంతవరకు చేస్తాడు? మాట్లాడితే దేవుడు ఆశీస్సులు ఉన్నాయంటారు. నీకు దేవుడు ఆశీస్సులు కనుక ఎట్టి బస్సులో ఉండవు. నేను మరలా ముఖ్యమంత్రి దేవుడు మాత్రం నేను కానీ. తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేందర్ని నిన్న సాయంత్రం సిఐడి పోలీసులు అరెస్టు చేసినటువంటి విధానం పూర్తిగా అప్రజాస్వామికం, చట్ట విరుద్ధం. ఇవాళ సిఐడి పోలీసులంటే చాలా చీప్ గా తయారయ్యారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. సిఐడి వ్యవస్థకి ఒక ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం ఉండేది గతంలో. ఒక కేసులు ఏ కేసు ఏదో తేలనటువంటి పరిస్థితుల్లో ఒక అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ముడిపడి ఉన్న కేసుల్ని సిఐడికి అప్పచెప్పి ఆ కేసుల్ని ఛేదించమని అప్పచెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సిఐడి అంటే చాలా చీప్ గా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన కక్ష సాధించడం కోసం ఆయనకి తాబేదారులుగా ఉపయోగపడుతున్నటువంటి డిపార్ట్మెంట్ గా పనిచేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డిని సంతోషపెట్టడం కోసం, ఆయన కళ్లలో ఆనందం చూడటం కోసం వీళ్ళు పనిచేస్తున్నట్టు కనపడతా ఉంటారు. వీళ్ళేదో వ్యక్తిగత స్వలాభం వీళ్ళు చూపిస్తా ఉన్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. సిఐడి అడిషనల్ డీజీగా ఈయన భుజాల మీద కత్తి పెట్టి లేకపోతే తుపాకీ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రతిరోజు కాల్పిస్తా ఉన్నారు. ఈయన కాలుస్తా ఉన్నాడు తిరుగు లేకుండా. మరి ఈయనకు వచ్చేదేంటో నాకు అర్థం కావట్లా. ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చట్టబద్దంగా న్యాయబద్దంగా
చట్టానికి అనుకూలంగా అమాయకుల్ని శిక్షించకుండా పనిచేయాల్సిన అవసరం మరి ఐపీఎస్ అధికారిగా అతని మీద ఉంది. ఆ బాధ్యత పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు. మరి ఏం ఆశించి పనిచేస్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి ఏం ఆశ పెట్టాడో, నేను డీజీపీ చేస్తానన్నాడా, ఎమ్మెల్యే చేస్తానన్నాడా, ఎంపీ చేస్తానన్నాడా నాకైతే తెలియదు. కానీ ఈయన మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని చాలా బాధాకరమైన అంశం. ఏమైనా ప్రజాస్వామ్యం నడుస్తా ఉందా? మేము చెప్పింది వింటా ఉన్నారా? మమ్మల్ని రాణిస్తా ఉన్నారా? అక్కడ డీజీపీ ఆఫీస్ నిర్మాణం చేసింది మేము. వాళ్ళు అక్కడ కూర్చొని పులుగుతా ఉన్నారు. మమ్మల్ని ఎవరు రాలేదు అక్కడ చూద్దాం.